నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లో ఎవరు విజేత, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో అంటే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రధాన అధికారి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. ముఖ్యంగా పల్నాడు అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరిగినాయో మనకు తెలుసు. ఇటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటే ఈ పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారులను ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమంది బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే పబ్లిక్ని కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చేయాలి. ఒకవేళ పోలీసులు కళ్ళుగప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దాటుకుని వస్తే ఏం చేయాలి అనే దాని మీద కూడా అధికారులు ఒక చర్చ జరిగింది. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద క్రౌడ్ అనేది ఉండకూడదు. దీనికి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగే హై లెవెల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయి, చాలా పరిస్థితి మాత్రం విషమిస్తుంది, దీనికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని. మరి ఈ యొక్క ఏదైతే క్రౌడ్ ఉందో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయగలరా, వీటన్నిటినీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు అనేది కూడా ఒక రకమైనటువంటి అక్కడ స్థానికంగా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లా ఈసారి జరగల, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి సందర్భంలో కూటమి ఒకవైపు అలాగే వైఎస్ఆర్సీపీ మరోవైపు చాలా ముఖ్యమైనటువంటి పోటీ రెండు పార్టీల మధ్య నెలకొంది. అంటే కూటమి వైఎస్ఆర్సీపీల మధ్య. ఇటువంటి నేపథ్యంలో కూటమి చాలా ఆశాభావంతోనే ముందుకు వెళ్తుంది. ఈసారి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని. వైఎస్ఆర్సీపీ మాత్రం రెండోసారి మేమే విజేత, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే, ఎందుకనంటే ప్రజలకు మేమిచ్చినటువంటి ఆ యొక్క పరిపాలన కానీ అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఓటర్లు మాకే అధికారాన్ని ఇవ్వబోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ మాటగా మనం వింటూ వచ్చాం. ఇలాంటి సందర్భంలో కొన్ని సర్వే సంస్థలు కొన్ని పార్టీలకి అనుకూలంగా ఇచ్చాయి, మరికొన్ని అయితే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి త్వరలోనే. దీనికి సంబంధించి ముఖ్యంగా జూన్ 4వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు ఎక్కడైతే జరిగే అవకాశం ఉందో అక్కడ భద్రతను అలాగే కేంద్ర బలగాలను ఇప్పటికే మోహరింపచేశాయి. సో ఇలాంటి సందర్భంలో అక్కడ గస్తీ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికులను అప్రమత్తం చేస్తూ ఒకవేళ ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు కానీ హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ స్థానికంగా వివరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇది నిజంగా అధికారులకు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అలాగే పోలీస్ వ్యవస్థకు కత్తి మీద
సాములా మారింది. ఎలా అయినా సరే ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి. ఆ బాధ్యత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీస్ అధికారులది కూడా. దానికి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ కూడా ఇప్పటికే పలు పర్యాయాలు భేటీ నిర్వహించారు, ఉన్నతాధికారులతో చర్చించారు, ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా హింసాత్మక సంఘటనలు పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ప్రాంతాల్లో. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే నాయకులకు, ఆయా పార్టీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉంటారో వారు పాటించాల్సినటువంటి అంశాలు కానీ, ఎలా వెళ్ళాలి, ఎలా వ్యవహరించాలి అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. ఇటువంటి సందర్భంలో జూన్ 4న ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు తీసుకుంది ఎన్నికల సంఘం.